వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. నిజాలు తెలియకూడదు అని చెప్పి ఆపడానికి ట్రై చేస్తున్నారు. వీడియోని లైక్ చేయండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. నియర్ ఫ్యూచర్లో అనుకుంది జరగదు. ఒక వ్యక్తి అవకాశాలు వెతుకుతున్నారండి. అసలు దేని గురించి ఏం చేద్దామని అనేది ఎనర్జీ రీడింగ్ చేశాను, ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, సెల్ఫ్ కేర్ లేకుండా చెయ్యాలి అనుకుంటున్నారండి. ఎలాగైనా సరే నిలబడిపోతున్నారు, ముందుకు వెళ్లకుండా చేసేయాలి అని. దిస్ మంత్ ఆర్ నెక్స్ట్ మంత్ అండి, బ్రదర్ లైక్ పర్సన్స్ యొక్క హెల్ప్ తీసుకోండి. ఓకేనా? లేదా మారుతి బ్లెస్సింగ్స్ తీసుకోండి. మీకు మీ యొక్క ఇంట్యూషన్ని ఫాలో అయ్యి మీకు ఏదైతే చేయాలనిపిస్తుందో అది చేయండి. ఓకేనా? అండ్ బ్లూ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ నెంబర్ 9, 18, 27 దిస్ మంత్. ఈ రోజులండి, ఈ రోజుల్లో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తారు కానీ ఛాన్స్ లేదు. ఒంటరిగా ఎప్పుడు దొరుకుతారా అని చూస్తారంట. ఎస్, మీరు చాలా ప్యాషన్తో ఉన్నారు, చాలా కంపానియన్తో ఉన్నారు. అంటే మీలో ఒక ఫైర్ ఎనర్జీ అనేది ఉంది. ఓకేనా? సో మీ లైఫ్లోకి ఉంటే బ్యాలెన్స్ ఉంటుంది లైఫ్లో అని చెప్పి, బట్ దానికి తనకి పర్మిషన్ లేదు, అవకాశం లేదు. ఓకేనా? డబ్బులు పోగొట్టుకున్నారు. నాట్ యాజ్ ఎ ఫ్రెండ్ ఆల్సో, నైబర్ కూడా. ఫ్రెండ్ కాదు, నైబరు కాదు, అసలు జీవితంలో ఎలాగా కూడా ఒక పర్సన్ ఎంట్రీ అయితే లేదు. ఎందుకంటే వాళ్ళు చేసిన నెగిటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోతాయండి. లైక్ పర్సన్స్ హెల్ప్, వాళ్ళ లైక్ పర్సన్స్ హెల్ప్, వాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేసేవాళ్ళు నెగిటివ్ ఎనర్జీస్ చేసేవాళ్ళ హెల్ప్ తీసుకుంటారంట. సో అది కూడా రివర్స్ అయిపోద్ది. మిమ్మల్ని ఎందుకు అంటే మిమ్మల్ని బాధ పెట్టడానికి, డిప్రెషన్లో ఉంచేయడానికి. ఓకేనా? మీరు ఎప్పుడు కూడా ఏడుస్తూ ఉండాలి, నవ్వుతూ ఉండకూడదు. ఇంత హ్యాపీగా ఉంటారని, మీతో ఉండే అవకాశం లేదని, లేదా మీరు ఇంకొకరితో ఉంటారని. వాళ్ళకి అసలు అవుట్ ఆఫ్ ద స్టేషన్ కాదు కదా, అవుట్ ఆఫ్ ద స్టేట్ అండి. చాలా అంటే చాలా, అట్లీస్ట్ మీ విషయంలో వాళ్ళకి నేమ్ చెప్పడానికి కూడా లిస్ట్లో కూడా ఉండరు. ఒకవేళ మీకు కనుక ఒక ఫ్రెండ్ లిస్ట్ అని తీసినా, ఒక పర్సనల్ లైఫ్కి సంబంధించి మ్యారేజ్ కాని వాళ్ళకి మ్యారేజ్ లిస్ట్ తీసినా, ఈవెన్ ఫ్రెండ్ లిస్ట్ తీసినా, ఈవెన్ మీకు తెలిసిన వ్యక్తి ఒక వెల్ విషర్ అనేది చాలా పెద్ద మాట. ఒక ఫ్రెండ్ లిస్ట్ తీసినా సరే అందులో కూడా కనీసం బాటంలో కూడా రారు. అలాంటి ఎనర్జీలో ఉన్నారు వాళ్ళు. ఓకేనా? సో అలాంటి వాళ్ళకి లైఫ్లో అసలు ఎంట్రీయే ఉండదండి. వాళ్ళు మీ లైఫ్లోకి ఇంక రాలేరు. ఓకేనా? ఛాన్సే లేదు. అలాంటి చెప్పాలంటే మీ అరాకి ఎలాంటి ఎనర్జీ అస్సలు ఛాన్స్ లేదండి. మీరైతే చాలా పాజిటివ్గా ఉన్నారు. ఓకేనా? మీరు చేస్తున్న పనుల్లో కాంప్రమైజ్ అవ్వట్లేదు. మీ యొక్క డ్రీమ్ ఏంటి, మీ యొక్క గోల్ ఏంటి, మీ యొక్క పని ఏంటి అని మీరు చేసుకుంటూ వెళ్తున్నారు. సో దీనిని ఆపాలని చెప్పి చాలా ట్రై చేస్తున్నారు. సోషల్ మీడియాలో స్టాక్లింగ్ చేస్తున్నారు, ఫేక్ అకౌంట్లతో ఫాలో అవుతున్నారంట. మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఆలోచిస్తున్నారంటే టారో రీడింగ్ తీసుకుంటున్నారు. ఓకేనా? సోషల్ మీడియాలో వాళ్ళు మీరు చేస్తున్న యాక్టివిటీని చూడడమే కాదు, మీకు ఏదైనా యూట్యూబ్ ఛానల్ కానీ, లేదా ఏదైనా మీరు కమ్యూనికేషన్ కానీ ఏదైనా ఆన్లైన్లో ఉంటే దానిని ఫాలో అవ్వటం. ఓకేనా? మీరు ఏదైనా లైక్ చేస్తుంటే ఇన్స్టాగ్రామ్లో గట్టా దాన్ని చూడటం, లేదా మిమ్మల్ని ఎవరు ఫాలో అవుతున్నారు, మీరు వేటిని లైక్ చేస్తున్నారు, లేదా మీకు హాయ్ బాయ్లు చెప్పేవాళ్ళు, ఈవెన్ మీ ఫ్రెండ్స్ లిస్ట్లో వాళ్ళ ఫేక్ డీపీలతో కూడా హాయ్ బాయ్లు చెప్పిన వాళ్ళు, మీరు ఏం చేస్తున్నారని తెలుసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకేనా? సో మల్టిపుల్ ఫ్రెండ్ కదని ఫోటో నేమ్ చూసేసి మీరు యాక్సెప్ట్ చేయొద్దు. మోస్ట్లీ అవి ఫేకే ఉంటాయి, అవి తెలిసిన వాళ్ళే చేస్తారు. ఓకేనా? బాగా తెలిసిన ఓన్ కార్మిక్ బ్రదరు, లేదా కార్మిక్ చుట్టాలు, కార్మిక్ ఆల్రెడీ మ్యారేజ్, దీనికి సంబంధించి కొంచెం కాన్ఫ్లిక్ట్ ఉన్నవాళ్ళు, బాగా తెలిసిన ఓన్ ఫ్రెండ్స్ గొడవలు ఉన్నవాళ్ళు, మిమ్మల్ని మీ అంత చూస్తుంది ఇది, లేదా మీ మీద జలసీ చూపిస్తున్న వాళ్ళు, వీళ్ళంతా కూడా ఇలా ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసుకొని మీ గురించి తెలుసుకొని ఆ పనులు డైరెక్ట్గా ఎలాగో ఆపలేరు కాబట్టి ఇండైరెక్ట్గా నెగిటివ్ ఎనర్జీస్ చేస్తూ, గొడవ పెడుతూ, పెండింగ్లు పెడుతూ ఇలాంటి పనులు చేసుకుంటూ తిరుగుతారు. బట్ ఏంటి అంటే మీ యొక్క అబండెంట్ లైఫ్ని ఎవ్వరు కూడా హర్ట్ చేయలేరండి. మీరు చాలా హై వాల్యూ ఉన్న పర్సన్. యూ డిజర్వ్ రెస్పెక్ట్, యూ డిజర్వ్ అండి, యూ డిజర్వ్ ట్రూ లవ్, యూ డిజర్వ్. ఓకేనా? బ్యూటిఫుల్ లైఫ్ అండి. ఎస్, మీ యొక్క కాన్ఫిడెన్స్, మీ యొక్క
ఎనర్జీ ఏదైతే ఉందో అది మీ లైఫ్‌లోకి అన్నిటిని కూడా అట్రాక్ట్ చేస్తుంది. యెస్. అన్‌నోన్ నంబర్స్‌తో స్టార్టింగ్ చేస్తున్నారంట. డైరెక్ట్‌గా మీతో మాట్లాడడానికి అవకాశం లేక, మాట్లాడడానికి కూడా ఛాన్స్ కూడా లేక, మీకు జస్టిస్ జరుగుతుందిప్పుడు. మీరు చేస్తున్న పని కావచ్చు, ఏదైతే చేస్తున్నారో దాంట్లో జస్టిస్ జరుగుతుంది. సో, మీరు ఇంటా, బయట కూడా బ్యాలెన్స్ అయిపోయారు. అందుకని మీకు న్యాయం జరుగుతుందని ఎలాగైనా ఆపాలని మీరు చేస్తున్న పనిని డిస్టర్బ్ చేయడం కోసం కంపెనీ కాల్స్, ఫేక్ ఆటోమేటిక్ కాల్స్, ఒకే నంబరు ఇంట్లో ఉన్న అందరి ఫోన్‌లకి వచ్చేస్తది లైన్‌గా. భోంచేస్తున్నప్పుడో, లేదా ఏదైనా పని చేస్తున్నప్పుడు ఈ విధంగా. ఇలాంటివి ఉన్నాయంటే కొంచెం సస్పీషియస్‌గా ఉంది అంటే ఖచ్చితంగా దాన్ని స్పామ్ అనేది ఉంటది ఒక ఆప్షను. దాన్ని క్లిక్ చేసి స్పామ్ కొట్టేయండి. ఓకేనా? సో, అలాంటి మళ్ళీ ఆ నంబర్ నుంచి రిపీటెడ్‌గా రాదింక. ఓకేనా? ఇదంతా ఎందుకు అంటే మీ టైము వేస్ట్ చేయడానికి, లేదా మీరు చేస్తున్న పనిని ఆపడానికి. ఒకటి వాళ్ళు మీ చుట్టుపక్కల ఉండాలి, లేదా మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వాళ్ళతో కనెక్ట్ అయ్యి ఉండాలి. లేదా వాళ్ళకి సీసీ ఫెసిలిటీ ఉంటే వాళ్ళు చూస్తూ ఉండొచ్చు. సో, ఇప్పుడేంటంటే మీరు ఎప్పుడు ఒంటరిగా దొరుకుతారు అని చెప్పి చూస్తున్నారు. మీరెప్పుడూ ఒంటరి వాళ్ళు కాదు. ఓకేనా? వాళ్ళు మిమ్మల్ని చూస్తూ టైమ్ వేస్ట్ చేస్తున్నారు. మీరు మీ లైఫ్‌ని బిల్డ్ చేసుకోవడానికి టైమ్‌ని స్పెండ్ చేస్తున్నారు. నక్కకి, నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. అలాంటి వాళ్ళని దరిదాపుల్లోకి మీ యొక్క డివైన్ టీమ్ రానివ్వరంటే జీవితాల్లోకొచ్చే ఛాన్స్ లేదు. సో, వాళ్ళేంటి అంటే ఇండైరెక్ట్‌గా ఏదో క్రియేట్ చేసేద్దాం, బ్లేమ్ చేసేద్దాం, మిమ్మల్ని తప్పుగా చూపిద్దాం. వీలైతే మీరేదైనా తప్పు చేశారని కనుక ఏదైనా దొరికితే, చిన్న హింట్ దొరికినా సరే దాన్ని తీసుకెళ్ళి మీ మీద ఎఫ్ఐఆర్‌లు ఫైల్ చేయడమో, లేదా కోర్టుకి లాగడమో, రోడ్డు మీదకి లాగేయడం లాంటివి చేద్దాం అన్న ఉద్దేశంతో చూస్తున్నారండి. ఒంటి కాలు మీద నిలబడ్డారు. ఒక 12 మెంబర్స్ ఉన్నారు అంతక్కడ. ఇందులో ఫెమినైన్ ఎనర్జీస్ కూడా ఉన్నారు. తను చేసిన నెగెటివ్ ఎనర్జీస్ రివర్స్ అయిపోయింది. ఆ అమ్మాయికి రివర్స్ అయిపోయిందండి. అన్నోన్ నంబర్స్‌తో మీతో మాట్లాడుతుందంట. నెగెటివ్ ఎనర్జీస్ చేస్తుందంట. రివర్స్ అయిపోయింది తనకి. ఇక్కడ ఒక ఫాదరు, సన్ ఉన్నారండి. వాళ్ళు పెంచుకుంటున్న 2 పప్పీలు కూడా ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ స్టెప్స్‌కి సంబంధించిన వ్యక్తి మీ ఇంటికి పక్కన స్టెప్స్ కావచ్చు, లేదు అంటే మీరు రెంటింట్లో ఉంటే ఆ ఇంటికి సంబంధించిన స్టెప్స్ అండి. నియర్ బై స్టెప్స్ హౌజు. అందులో ఒక పర్సన్ ఉన్నారండి. మేల్ పర్సను. వెన్నుపోటు వెయ్యాలి అని చెప్పి నెక్ పెయిన్స్ వచ్చేలాగా, లేదా హెడ్ మైండ్‌కి కొంచెం చిరాకుగా ఉండేలాగా, ఆ టైంలో వాళ్ళు సౌండ్ చేయడము, కావాలని వాళ్ళ ఇంట్లో సౌండ్ పెట్టడం, వాళ్ళ ఇంట్లో పిల్లలుంటే కావాలని ఇలాంటి డ్రామాలు ఆడడం, లేదా మీకు ఇరిటేటింగ్ వచ్చేలా పని చేయటం. ముందు వాళ్ళు అలాంటి నెగెటివ్ ఎనర్జీస్ ఇరిటేటింగ్ వచ్చేలాగా ఏదన్నా స్మోక్ లాంటిది గాని ఎలిగించి, తద్వారా ఆ స్మెల్‌కి గానీ, ఆ పర్ఫ్యూమ్ స్మెల్‌కి గానీ, లేదా అది ఎలిగించిన దాని స్మెల్‌కి గానీ మీకు తల పట్టేసినట్టుంటే, ఆ హెడ్‌ఏక్‌లో మీరు వాళ్ళని ఏదో ఒకటి అంటే అప్పుడు అవకాశంగా తీసుకొని నన్ను తిట్టారనో, ఇంకోటనో లీగల్ మ్యాటర్స్‌లోకి ఇన్వాల్వ్ చేయాలని చూస్తే, ఏంజెల్ చెప్తున్నారు మెళ్ళు బ్రేక్ అవుతాయి అని చెప్తున్నారు. ఓకేనా? ఇక్కడ ఇలాంటి ఎనర్జీస్‌లో మిమ్మల్ని ఇరికిచ్చడానికి ఛాన్స్ లేదు. ఇంతకుముందు అలాంటి కథలు చాలా చేశారు. బట్ ఇప్పుడు ఛాన్స్ లేదు. ఓకేనండి. మీ లైఫ్‌లో న్యూ బిగినింగ్ కనిపిస్తుంది. 7 మెంబర్స్ ఏమి కూడా క్రియేట్ చేయలేరండి. మీకు రావాల్సింది రాకుండా చేద్దాం అనుకుంటున్నారు. నిజానికి ఇక్కడ 7 మెంబర్స్ ఎనర్జీలో కూడా లీగల్ మ్యాటర్స్, పీఎస్, ఓకేనా, బౌలు కనిపిస్తుంది. ఓకేనా. 2 నిచ్చెనలు, వాటరు, ఒక స్నేకు. ఈ నలుగురు మాత్రం వారి జీవితాన్ని తలకిందులు చేసేసుకుంటారండి. చాలా యాక్టివ్‌గా ఏదో క్రియేట్ చేసేయాలనుకుంటున్నారంట. ఖచ్చితంగా చాలా ఫాస్ట్‌గా పీఎస్‌కెళ్ళిపోతారు. వాళ్ళ ఎనర్జీలోనే చూపిస్తుందండి. చెప్పకుండా చూపిస్తుంది. దట్ ఈస్ కాల్డ్ కర్మ. ఇక్కడ డివైన్ ఇంటర్వెన్షన్‌లో వాళ్ళ కర్మని ఫేస్ చేయాల్సిన టైం వచ్చేసింది. ఇప్పటి వరకు మీకు తెలియకుండా చాలా రకాలుగా బాధ పెట్టేశారు. స్పిరిచువల్ అటాక్‌లు చాలా చేశారు. హెడేక్ వచ్చేలాగా, పెయిన్స్ వచ్చేలాగా, ఇంకా విపరీతమైనవి చాలా చేశారు. అన్నిట్లికి కూడా ఇప్పుడు వాళ్ళ కర్మ అనుభవించాల్సిన టైం వచ్చేసిందండి. ఓకేనా. ఏంజెల్స్‌కి ఖచ్చితంగా గ్రాటిట్యూడ్ చూపించండి. మీరు మీ విషయంలో చేసిన అన్నిట్లికి కూడా కార్మిక్స్ ఇప్పుడు కర్మ అనుభవిస్తున్నారు. యెస్. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ గ్రాటిట్యూడ్ అని 3 టైమ్స్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా. ఒకటి నేచర్‌కి, రెండోది మీ పితృదేవులకి, మూడోది మీ ఇష్టదైవానికి. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.